ఓం నమో వెంకటేశాయ. కౌస్తుభేనాలంకరణ స్వస్తి నృష్వలంకరణ గోవింద గోవింద. పురత్రయీ నాశన సంభృతాత్మనే గుణత్రయీ సంగ వివర్జితాత్మనే పుటత్రయీ భాసకచేతనాత్మనే నమస్త్రయీ గీర్భిరలక్షితాత్మనే అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం గణేష ప్రార్థనాదులన్నింటినీ చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. సముద్రమథనంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి హాలాహలం, ఆ హాలాహలం చేసినటువంటి కోలాహలం, ఆ కోలాహలాన్ని పరమేశ్వరుడు సమసిపోయేట్లు చేసిన తీరు అనేటువంటి విషయాలన్నీ అయినాయి. ఈ విషయాలతో కూడిన సప్తమాధ్యాయం వరకు ఉండే గ్రంథం పూర్తయిన తర్వాత అష్టమాధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. పీతే గరే వృషాంకేణ ప్రీతాస్తే మరదానవాః మమంథుస్తరసా సింధుం హవిర్ధానీ తతోభవత్ అని ప్రారంభించు. వృషాంకేణ ఆ పరమేశ్వరుడు వచ్చి పీతే గరే విషాన్నంతా తాగేసేసరికి అమర దానవాహ అమరులు దానవులు ఇద్దరూ కూడా ప్రీతాహ చాలా సంతోషించారు. అమ్మయ్య గండం గడిచింది అని సంతోషించారు. ఆ సంతోషంతో తే అమరదానవాహ ఆ దేవతలు రాక్షసులు కూడా మమంథుస్తరసా సింధుం తరసా ఇంకా శక్తిని పుంజుకుని ఇంకా వేగంగా సింధుం క్షీరాబ్ధిని మమంథు మళ్ళీ చిలికారు. వాళ్ళలా చిలుకుతూ ఉండగా 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 హవిర్ధాని తతః అభవత్. విషం పుట్టిన తర్వాత హవిర్ధాని అంటే సురభి అనే పేరు కలిగినటువంటి కామధేనువు పుట్టింది. కామధేనుస్తతోభవత్ అని చెప్పగలిగి ఉండగా హవిర్ధాని తతోభవత్ అని చెప్పటంలో ఆంతర్యం. కామధేనువు ధేనువులకి అంటే ఆవులందరికీ గోమాతలన్నిటికీ కూడా మాత. ఆవిడ హవిర్ధాని. హవిర్ధాని అంటే యజ్ఞానికి కావలసినటువంటి హవిస్సులను పుట్టించేది. యజ్ఞానికి కావలసిన హవిస్సులలో మొట్టమొదటిది ప్రధానమైనది ముఖ్యమైనది ఆజ్యం అంటే నెయ్యి. ఆ ఆజ్యాన్ని ఈవిడ కలిగిస్తుంది. కాబట్టి ఆజ్యాన్ని ఇచ్చి యజ్ఞాలను బాగా ప్రచారం చేసేటువంటి సురభి కామధేనువు హవిర్ధాని మొదలు పుట్టింది అని చెప్పారు. ప్రీతేగరే వృషాంకేణ ప్రీతాస్తే మరదానవాహ మమంథుస్తరసా సింధుం హవిర్ధాని తతోభవత్ అని. ఇంకా కూడా హవిర్ధాని అనే పదానికి చాలా విలువ ఉంది. చాలా పవిత్రమైన పదం. హవిర్ధాని అంటే హవిస్సులను ఉంచేటువంటి స్థానం అనే అర్థంలో యజ్ఞయాగాదుల్లో వాడతారు. ఆ హవిర్ధాని హవిస్సులను ఉంచేటువంటి స్థానాల్లో ఇది ఉత్తమమైన స్థానం అనే అర్థంలో కూడా
శ్రీశుకుల వారు హవిర్ధాని అనే పదాన్ని ఈ సురభి అనే కామధేనువుకి వాడుతున్నారు. వాడి ఈ పుట్టిన కామధేనువుని తామగ్నిహోత్రీం ఋషయః జగృహుర్బ్రహ్మవాదినః యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృపా అని చెప్తున్నారు. తాం ఈ సురభి అనే కామధేనువు అగ్నిహోత్రీం, అగ్నిహోత్రానికి చాలా అనువైనది కదా, అగ్నిహోత్రంతో చేయవలసినటువంటి యజ్ఞయాగాదులన్నిటికీ చాలా ముఖ్యమైనది కదా, ఆ ముఖ్య సాధనాన్ని ఋషులు జగృహు స్వీకరించారు. వాళ్ళు కేవలం వాళ్ళ యజ్ఞాలను పూర్తి చేసుకోవటం కోసమో లేకపోతే యజ్ఞాలను పూర్తి చేసుకుని వాళ్ళు ఏదో ఫలితాలను పొందటం కోసమో తీసుకోలేదు, అందుకోసమని వాళ్ళకి ఆ పరమాత్మ ఇవ్వలేదు. బ్రహ్మవాదినః వాళ్ళందరూ కూడా వేదంలో ఉన్న యజ్ఞాలను మనం చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళే. వేదంలో ఉండేటువంటి యజ్ఞాలతో ఆ పరమాత్మను పరబ్రహ్మను అందుకోవాలి అనే వాదన ఉన్నవాళ్లే. అందువల్ల బ్రహ్మవాదులు కాబట్టి, వేదవాదులు అలాగే పరమాత్మవాదులు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. జగృహుర్ బ్రహ్మవాదినః. దాన్నే చెప్తున్నారు యజ్ఞస్య దేవయానస్య, యజ్ఞం కోసం తీసుకున్నారు. అందులోనూ దేవయానస్య, ఆ యజ్ఞాలతో వేరే లౌకికమైన ఫలితాలు అక్కర్లేదు. దేవయానం ఒక మార్గంలో వెళ్ళి, ఉపాసనా మార్గంలోనో దేంట్లోనో ఒక మార్గంలో వెళ్ళి చివరికి పరమాత్మను చేరేందుకు వీలుగా యజ్ఞం చేయాలి అనేటువంటి అభిప్రాయంతోనే తీసుకున్నారు. యజ్ఞస్య దేవయానస్య. అలాంటి యజ్ఞానికి హవిస్సు కావలసిందే. హవిస్సు అంటే యజ్ఞంలో సమర్పించేటువంటి ద్రవ్యం. మనం అనుకున్నట్లుగా ముఖ్యమైన ద్రవ్యం ఆజ్యం, నెయ్యి. ఇది ఎలా ఉండాలి? మేధ్యం, యజ్ఞానికి అర్హంగా ఉండాలి. ఇంత స్థాయి ఫలితాన్ని పుట్టించేట్లుగా ఉండాలి. ఎంత స్థాయి ఫలితం? పరమాత్మను అందుకునేంత స్థాయి ఫలితం, దాన్ని పుట్టించేటట్లుగా ఉండాలి. అలాంటి మేధ్యాయ హవిషే, అలాంటి ఆజ్యం కోసం, అలాంటి హవిస్సు కోసం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి పరమాత్మ ఇచ్చాడు. నృప, ఓ రాజా, నువ్వు ఎలాగైతే బ్రాహ్మణులందరికీ యజ్ఞాలు చేసే వాళ్ళకి గోదానాలు చేస్తూ ఉంటావో, గోవుల్ని మీరు ఈ గోవులతో పాలు పిండుకుని ఆ పాలను కాచి కాస్త తోడుపెట్టి దాని మీద వెన్న తెచ్చి ఆ వెన్నతో నెయ్యి తయారు చేసుకుని యజ్ఞాలు చేసుకోండి అని చెప్తూ ఉంటావో, అలాగే మీ అందరికీ ఆద్యుడైనటువంటి పరమాత్మ కూడా అలాగే ఆవులన్నిటికీ మూలమైనటువంటి, గోమాతలన్నిటికీ మూలమైనటువంటి సురభిని కూడా ఋషులకి అలాగే ఇచ్చాడు. వాళ్ళు తీసుకున్నారు. తామగ్నిహోత్రీం ఋషయః జగృహుర్బ్రహ్మవాదినః యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృపా. తత ఉచ్చైశ్రవానామ హయోభూచంద్రపాండురః తస్మిన్ బలిస్పృహాంచక్రే నేంద్ర ఈశ్వర శిక్షయా. తత ఆ తరువాత ఉచ్చైశ్రవాహ నామ, ఉచ్చైశ్రవసం అని మనం అనుకుంటూ ఉంటాం చూడండి, ఆ పేరుతో ఉండేటువంటి హయః గుర్రం అభూత్ పుట్టింది. అది ఎలాంటి గుర్రం అంటే చంద్రపాండుర, చంద్రుడిలాగా తెల్లగా ఉండేటువంటి గుర్రం, తెల్లటి గుర్రం. ఎక్కడ మత్స అనేది కనిపించదు, నల్ల వాగు అనేది కూడా ఉండదు, అంత తెల్లగా ఉండేటువంటి చంద్రపాండుర, చంద్రుడు లాంటి తెల్లని గుర్రం పుట్టింది. పుట్టంగానే ఆ తెల్లటి గుర్రం చూడంగానే ఇది నా రాచఠీవికి సరిపోతుంది అని బలిచక్రవర్తి గారు అనుకున్నారు. బలిచక్రవర్తి గారు చాలా గొప్పవాడే, కానీ ఆయనకి ముందు జాగ్రత్తలు తెలియవు. మొత్తం మనం చివర అమృతం అనేటువంటి ఫలితం దక్కేంత వరకు మధ్యలో ఉండే వాటి మీద ఆశపడకూడదు అనే విషయం తెలియదు ఆయనకి. అందువల్ల తస్మిన్ బలి స్పృహాం చక్రే, ఇది నాకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఇది నాకు అని అన్నాడు ఆయన. అన్నాడు ఇది నాకు, ఎందుకంటే నేను ఎప్పుడైనా రాజ్యంలో గుర్రం ఎక్కి వెళుతూ ఉంటే ఈ తెల్లటి గుర్రం నాకు అనువుగా ఉంటుంది, బాగుంటుంది, నా టీవీకి సరిపోతుంది అని కారణం చెప్పాడు. తస్మిన్ బలి స్పృహాంచక్రే. కానీ బలి ఎంత రాజో ఇంద్రుడు కూడా అంతే రాజు కదా. బలి ఎంత టీవీగా ఉంటాడో ఇంద్రుడు కూడా అంతే టీవీగా ఉంటాడు కదా. ఆయన గుర్రం ఎక్కవలసిన వాడే కదా. కానీ ఇంద్రుడు మాత్రం కోరుకోలేదు, మనసులో కూడా కోరుకోలేదు, బయటికైతే చెప్పలేదు, మనసులో కూడా కోరుకోలేదు. ఎందుకంటే ఈశ్వర శిక్షయ. ముందే పరమాత్మ చెప్పాడు కదా, మధ్యలో చాలా వస్తాయి, వచ్చిన వాటిల్లో ఏ వస్తువు మీద లోభ నకార్య జాతు, లోభకార్యో నవో జాతు,
కామక్రోధశ్చ అని చెప్పాడు కదా. కామం కానీ రోషం కానీ వేటిని ఉంచుకోవద్దు, ఏం వచ్చినా సరే సమానంగా ఉండండి, అసలు వాటి మీద దృష్టి పెట్టద్దు అని ముందే చెప్పాడు కదా. అది గుర్తొచ్చి, ఆ ఈశ్వరోపదేశం గుర్తొచ్చి ఇంద్రుడు మాత్రం కోరుకోలేదు. కోర్స్ తర్వాత ఇంద్రుడికే చెందింది, బలికి చెందలేదు అనేది వేరే విషయం, కానీ ఇంద్రుడు అప్పటికైతే కోరుకోలేదు. తత ఉచ్చైశ్రవానామ హయోభూత్ చంద్రపాండుర తస్మిన్ బలిస్పృహాంచక్రే నేంద్ర ఈశ్వర శిక్షయ. తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గత దంతైశ్చతుర్భిశ్వేతాద్రే హరన్ భగవతో మహిం. తత ఉచ్చైశ్రవం పుట్టిన తర్వాత ఐరావతో నామ, ఐరావతం అనే పేరు కలిగినటువంటి వారణేంద్ర, ఏనుగుల్లో చాలా శ్రేష్టమైన ఏనుగు, వినిర్గత, సముద్రం నుంచి బయటకు వచ్చింది. మామూలుగా ఏనుగుకి దంతాలు ఉంటాయి, ఆ దంతాలు 2 ఉంటాయి, కానీ ఈ ఐరావతానికి మాత్రం 4 దంతాలు ఉన్నాయి. దంతైశ్చతుర్భి. ఈ ఏనుగు కూడా వైట్ ఎలిఫెంట్, తెల్ల ఏనుగు. ఎంత తెల్ల ఏనుగు అంటే శ్వేతాద్రేహే భగవత శ్వేతాద్రేహే మహిం హరన్. భగవంతుడు పరమేశ్వరుడు ఆయన యొక్క నివాస స్థానమైనటువంటి శ్వేతాద్రి, తెల్లని కొండ కైలాసం, ఆ కైలాసం యొక్క మహిమ, కైలాసం యొక్క రంగుని కూడా తలదన్నేటట్లుగా, కైలాసం రంగుని కాదనేటట్లుగా తెల్లగా ఉంది. శ్వేతపాండుర, శ్వేత చాలా తెల్లగా ఉండేటువంటి రంగులో ఉంది. శ్వేతాద్రేర్ హరన్ భగవతో మహిం. అలాంటి తెల్లని 4 దంతాలు కల ఐరావతం అనే పేరు గల ఇది ఏనుగు పుట్టింది. తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గత దంతైశ్చతుర్భిశ్వేతాద్రే హరన్ భగవతో మహిం. దీని తర్వాత కాస్త అధిక పాఠం ఏదో ఉన్నట్టుంది. ఐరావణాదయస్త్వష్టౌ దిగ్గజా అభవంస్తత అభ్ర ప్రభృతయోష్టౌ చ కరిణ్యస్తభవన్ నృప అనే అధిక పాఠం ఉన్నట్టుంది. ఐరావతం తరువాత ఉండే మిగతా దిగ్గజాలు, 8 దిక్కులకి 8 దిగ్గజాలు ఉంటాయి కదా, ఆ 8 దిగ్గజాలకి 8 ఏనుగులు భార్యలు కూడా ఉన్నాయి. అది ఒక్కొక్క దిగ్గజానికి ఒక్కొక్క పేరు ఉంది. ఐరావత, అభ్ర, మాతంగ, ఐరావణ, ఇలాంటివేవో పేర్లు ఐరావతానికి ఉండే పేర్లు. ఇలా కూడా మిగతా దిగ్గజాలకి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో ఉండే దిగ్గజాలు కూడా తర్వాత పుట్టినాయి. ఒకటి పుట్టేసింది కాబట్టి మిగతా 7 పుట్టినాయి. మళ్ళీ ఈ 8టికి భార్యలు, అభ్రముహు అనే పేరు మొదలైన పేర్లు కలిగినటువంటి భార్యలు కూడా పుట్టినాయి అనే అధిక పాఠం ఉంది. ఆ అధిక పాఠానికి పెద్దగా స్వారస్యం ఉన్నట్టు లేదు. పైకి వెళ్తే కౌస్తుభాఖ్యమభూద్రత్నం పద్మరాగో మహోదధే తస్మిన్ హరిస్పృహాంచక్రే వక్షోలంకరణే మణవు. ఐరావతం పుట్టిన తర్వాత కౌస్తుభం పుట్టింది. కౌస్తుభాఖ్యం, కౌస్తుభం అనే పేరు కలిగినటువంటి రత్నం అభూత్. ఇది పద్మరాగం, ఎర్ర వాగుగా ఉండేటువంటి రత్నం అనుకుంటాను. పద్మరాగం రంగు ఏంటో సరిగ్గా తెలియదు. ఆ పద్మరాగం పుట్టింది. మహోదధేహే, ఆ సముద్రం నుంచి ఈ మణి పుట్టింది. అందరినీ ఆశపడద్దని చెప్పాడు కదా ఆ శ్రీహరి. అక్కడి నుంచి ఏమొచ్చినా సరే దాని మీద ఆశపడద్దు అని. కానీ తస్మిన్ హరిస్పృహాన్ చక్రే, శ్రీహరి ఇది నాకు కావాలి అని పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని వక్షోలంకరణే మణవు, దాన్ని తన కంఠంలో వేసేసుకున్నాడు. తన కంఠంలో వేసేసుకుని ఇది నాకు అలంకారంగా ఉంటుంది, ఎవరు మాట్లాడకండి అన్నాడు. అందరూ నోళ్ళు మూసేసుకున్నారు. కౌస్తుభాఖ్యం అభూద్రత్నం పద్మరాగో మహోదధే తస్మిన్ హరిస్పృహాంచక్రే వక్షోలంకరణే మణవు. దీనిలో అంతరార్థం ఏముంది అని మనం పెద్దగా వెతకద్దు. అమృతం కోసమైతే శ్రీహరి ప్రయత్నం మొదలు పెట్టలేదు. ఈ మణి అనేది శ్రీహరికి చెందవలసింది, అక్కడికి వెళ్ళిపోయింది. ఆయన వక్షస్థలాన్ని అలంకరించవలసింది, ఆయన మెడలోకి చేరవలసింది, చేరిపోయింది. అంతే, అక్కడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. తతోభవత్ పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో ఏర్థై శశ్వద్భువి యథా భవాన్. తతః, ఆ తర్వాత అభవత్ పారిజాతః, పారిజాతం అనే పేరు కలిగిన దేవవృక్షం పుట్టింది. మనం పారిజాతం అంటే ఒక పూల చెట్టుకు వాడతాం కదా, అలా అర్థంలో ఉన్నట్టు లేదు. అది అదేదో ప్రవాళ పుష్పం అనే దాన్ని అనాలనుకుంటాను. సరే, దాన్ని తీసేస్తే పారిజాతం అనే మందారః, పారిజాతకః అనే పేర్లతో ప్రసిద్ధమైనటువంటి ఈ దేవవృక్షం పుట్టింది.
అది సురలోక విభూషణం, దేవలోకానికి చెందింది. ఒకళ్ళకి చెందదు, దేవలోకానికి చెందింది. దేవలోకానికి అలంకారప్రాయమైంది ఈ పారిజాత వృక్షం. ఈ వృక్షంలో స్పెషాలిటీ ఏంటి అంటే పూరయతి అర్థినః యోర్థై. ఆ చెట్టు కింద కూర్చుని ఏదైనా కోరిక కోరితే వెంటనే ఆ కోరికను తీర్చేస్తుంది. పూరయతి అర్థినః యః అర్థై. ఎన్ని కోరికలు కోరితే అన్ని కోరికలు తీర్చేస్తుంది. అలాంటిది, అందువల్లే దానికి కల్పవృక్షం అని పేరు. శశ్వత్, ఒకేసారి తీరుస్తుంది. 100 కోరికలు కోరినా సరే ఒకేసారి తీర్చేస్తుంది. భువి యథాభవాన్, ఓ పరీక్షిత్తు, ఎవరైనా కోరికలు కోరి నీ దగ్గరికి వస్తే నువ్వు అలాగే తీరుస్తూ ఉండేవాడివి కదా. నువ్వు భూలోకానికి కల్పవృక్షానివి, అదేమో స్వర్గలోకానికి కల్పవృక్షం. నువ్వేమో మనుషుల్లో కల్పవృక్షానివి, అది చెట్లలో కల్పవృక్షం అని శ్రీశుకుల వారు అంటున్నారు. శ్రీశుకుల వారికి ఏమీ పరీక్షిత్తును పొగిడి సాధించవలసింది ఏమీ లేదు. ప్రాయోపవేశం చేసిన వాడిని పొగిడే అవసరం కూడా ఆయనకేమీ లేదు. ఇవి ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నారు. తతో భవత్పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో యోర్థైః శశ్వద్భువి యథా భవాన్. తతశ్చ అప్సరసో జాతాః నిష్కకంఠ్యః సువాససః రమణ్యస్వర్గిణాం వల్గు గతి లీలావలోకనైః. తతశ్చ, ఆ తర్వాత అప్సరసః జాతాః, అప్సరసలు వచ్చారు. నిష్కకంఠ్యః, వచ్చిన వాళ్ళు బంగారపు నగలు ధగధగలాగడే నగలన్నీ మెళ్ళో వేసుకుని వచ్చారు. నిష్కకంఠ్యః. సువాససః, మంచి వస్త్రాలు కట్టుకొచ్చారు. వీళ్ళు స్వర్గలోకానికి చెందుతారు. వీళ్ళు స్వర్గిణాం, స్వర్గానికి వచ్చిన వాళ్ళకి లేదా స్వర్గలోకాన్ని సాధించిన వాళ్ళకి రమణ్య, ఆనందాన్ని కలగజేస్తూ ఉంటారు. ఎలా ఆనందాన్ని కలగజేస్తారు? వల్గు గతి, అందమైన నడకలతో, వల్గు లీల, అందమైనటువంటి క్రీడలతో, ఆటలతో, వల్గు అవలోకనై, మంచి అందమైనటువంటి చూపులతో, క్రీగంటి చూపులతో. వాళ్ళు క్రీగంటి చూపు చూస్తే చాలు చాలు అనిపిస్తుంది. ఈ జీవితం ఇంత చాలు అని అనిపిస్తూ ఉంటుంది. అంత అందంగా చూడగలరు వాళ్ళు. లేదా వల్గుగతి లీలావలోకనై, వల్గుగతులతోనూ లీలగా చూడటంతోనూ అందరినీ అలరించేటువంటి వాళ్ళు. అలాంటి అప్సరసలు పుట్టారు. తతశ్చాప్సరసో జాతాః నిష్కకంఠ్య సువాససః రమణ్యస్వర్గిణాం వల్గుగతి లీలావలోకనై. అప్సరసలు అందరూ పుట్టిన తర్వాత ఈ అప్సరసలందరినీ తలదన్నేలా ఒక ఆవిడ బయటకు వచ్చేసింది. ఎవరావిడ? తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతీ దిశఃకాంత్య విద్యుత్ సౌదామనీ యథా. తతశ్చ, ఈ అప్సరసలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎడంకాలతో తన్నేంత అందంతో ఆవిర్భవించింది. ఎవరు? సాక్షాత్ రమా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే ఆవిర్భవించింది. లక్ష్మీదేవి ఇప్పుడు ఆవిర్భవించటం ఏంటి? సముద్రంలోంచి రావటం ఏమిటి అంటే, దుర్వాస మహర్షి శాపంతో ఇంద్రుడి యొక్క సంపదలన్నీ పోయినాయి కదా, పోయినవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి అని అనుకుందాం మాట వరుసకి. సముద్రంలోకి వెళ్ళిపోయితే ఆ సంపదలన్నిటికీ అధిదేవత లక్ష్మీదేవి కదా, ఆ సంపదలన్నిటినీ బయటికి తీసుకొస్తూ ఆవిడ కూడా ఆవిర్భవించింది. అదే సాక్షాత్ శ్రీహి, సాక్షాత్తు సంపదల యొక్క దేవత రమ లక్ష్మీదేవి ఆవిడ ఆవిర్భవించింది కదా అని ఈవిడ ఇంద్రుడికి చెందుతుంది అని అనుకునేరు. కాదు, భగవత్పర. ఆవిడ కేవలం భగవంతుణ్ణి, ఆ శ్రీమన్మహావిష్ణువుని మాత్రమే గొప్పవాడిగా లేదా నాకు చెందినవాడు అని కానీ భావిస్తుంది. అలాంటి భగవత్ తత్పరత ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిడ పుట్టడం రంజయంతి దిశఃకాంత్య, వెలుగులు జిలుగులతో పుట్టింది, వెలుగులు జిలుగులతో ఆవిర్భవించింది. పుట్టింది అనద్దుపోని ఆవిర్భవించింది. ఆ రంజయంతి, తన వెలుగులతో దిక్కులన్నిటినీ కూడా, కాంత్య దిశ, దిక్కులన్నిటినీ కూడా వెలుగులతో నింపేస్తూ ఆవిర్భవించింది. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, విద్యుత్ సౌదామని యథ. ఒక స్ఫటిక పర్వతం ఉందనుకుంటే సౌదామని, ఆ స్ఫటిక పర్వతంలో ఒకవైపుకి మెరుపు మెరిసింది అనుకుంటే, ఆ మెరుపు ఏమాత్రం అందంగా మెరుస్తుంది. ఆ మెరుపు
తన మెరుపుతో మొత్తం దిక్కులన్నిటినీ ఎలా కాంతివంతం చేస్తుంది అని ఆలోచించుకుంటే అంత మెరుస్తూ అంత కాంతివంతంగా ఈ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. స్ఫటిక పర్వతాన్ని ఊహించుకోవడం కష్టం, ఆ స్ఫటిక పర్వతంలో మెరుపును ఊహించుకోవడం మరీ కష్టం. స్ఫటిక పర్వతంలో మెరుపు మెరిస్తే దానివల్ల వచ్చే రిఫ్లెక్షన్స్ వాటిని అంచనా వేసుకోవటం కష్టం. ఒకవేళ ఇమాజినేషన్కి అందితే ఆ స్థాయిలో ఆవిడ కాంతులు వెదజల్లుతూ ఆవిర్భవించింది. తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామని యథా. ఈవిడొచ్చేసరికి నియమాలన్నిటినీ అందరూ గాలికి వదిలేశారు. రాక్షసులైతే అసలు నియమానే లేవు వాళ్ళకి. దేవతలు కూడా శ్రీహరి చెప్పిన నియమాలని గాలికి వదిలేశారు. ఏం వచ్చినా కోరుకోకూడదు అనే నియమాన్ని అటకెక్కిచ్చేశారు. ఎక్కిచ్చి తస్యాంచక్రు స్పృహాం సర్వే ససురాసుర మానవా రూపౌదార్య వయోవర్ణ మహిమాక్షిప్త చేతసః. ఆవిడ్ని చూడంగానే అందరూ కూడా మాకు కావాలంటే మాకు కావాలి, మాకు కావాలంటే మాకు కావాలని కూర్చున్నారు. తస్యాంచక్రు స్పృహాం సర్వే. ఎవరు? ససురాహ, సురులు, దేవతలు, అసురాహ, రాక్షసులు. దీనికి తోడు అక్కడ చోద్యం చూడడానికి చేరిన మనలాంటి బ్యాచ్ ఉంది కదా, పనిలోకి దూకకుండా, పనిలోకి వెళ్లకుండా, ఏమైనా పని జరుగుతుంటే చుట్టూ చేరి గుండ్రంగా చేరి చోద్యం చూడడానికి మనలాంటి బ్యాచ్ వెళ్తుంది కదా, ఆ మనలాంటి బ్యాచ్ మానవాహ వాళ్ళు కూడా చివరికి చోద్యం చూడడానికి వెళ్ళిన ఈ బ్యాచ్ కూడా మాకు కావాలంటే మాకు కావాలి అని కూర్చున్నారు. ఎవరైనా కోరుకోవటంలో మాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆవిడ రూపం అలాంటిది, ఔదార్యం ఆవిడ గొప్పదనం అలాంటిది, వయస్సు అలాంటిది. సంపదలకి వయస్సు ఏముంది, ఎప్పుడు వయస్సు క్షీణించదు కదా సంపదలకి. వర్ణం ఆవిడ యొక్క రంగు అలాంటిది, మహిమ ఆవిడ యొక్క గొప్పదనం అలాంటిది. దీంతో ఆక్షిప్త చేతసః అందరి మనసుల్లో గుంజేస్తూ ఉంటే వాళ్ళందరూ ఇలా కోరుకోవటంలో ఆశ్చర్యమేం లేదు. అందరూ కోరుకున్నారు, మాకు కావాలంటే మాకు కావాలి లక్ష్మీదేవి అని కోరుకున్నారు. తస్యాంచక్రు స్పృహాం సర్వే ససురాసుర మానవా రూపౌదార్య వయోవర్ణ మహిమాక్షిప్త చేతసః. దాంతో అందరూ ఆవిడ్ని గౌరవించడానికి ఒక కొత్త ప్రోగ్రాం పెట్టారు. ఈ అమృతమథనానికి తాత్కాలికంగా విరామం చెప్పి ఇది తర్వాత అయినా చేసుకోవచ్చు, ముందు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుందామని అనుకుని ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెట్టారు. ఏం ప్రోగ్రాము అంటే లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. ఈవిడ ఇప్పుడే కదా సముద్రంలోంచి బయటకు వచ్చింది, అందువల్ల ఈవిడికి అభిషేకం చేయాలి అని ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం మూర్తిమత్యః సరిశ్రేష్ఠాః హేమకుంభైర్జలం శుచి. సరిశ్రేష్ఠ హేమకుంభైర్జలం శుచి. సంపదలన్నీ ఒక రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ. రావడమే అలా వచ్చింది. సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి వచ్చింది. వాళ్ళంతా బంగారు నగలు దిగేసుకుని జిగేల్మంటూ వచ్చింది. వచ్చేసరికి ఆ మహేంద్రుడు, ఇంద్రుడు, దేవతలకు రాజైన ఇంద్రుడు ముందు ఏం చేశాడంటే, అమ్మ నీకు ఆసనం వేస్తాను కూర్చో అని ఆసనం వేశాడు. తస్యాహ ఆసనం ఆనిన్యే. మహేంద్ర మహారాజు గారు ఆయన, ఎవరైనా ఆయనకు ఆసనం వేయాలని అనుకుంటాడే కానీ ఆయన వచ్చి ఎవరికి సీటు వెయ్యడు, సీటు ఆఫర్ కూడా చేయడు. అలాంటి వాడు సీట్ వేశాడు. మహదద్భుతం, చాలా అద్భుతమైన ఆసనాన్ని వేశాడు. లక్ష్మీదేవికి సరిపోయేంత ఆసనం వేశాడు. మూర్తిమత్య, ఎందుకంటే సంపదలన్నీ కట్టగలిస్తే ఎలా ఉంటాయో అలా ఉంది ఆవిడ. ఈ లోపల గంగాదేవి సరిశ్రేష్ఠ హేమకుంభైర్జలం శుచి ఆనిన్యే. బంగారు బిందెలతో తనలో ప్రవహించేటువంటి శుచి, అతి శుభ్రమైన, మంగళకరమైన, పవిత్రమైన జలాల్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు అభిషేకం అనే ప్రోగ్రాం ఉంది కదా, అందుకోసం. తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం మూర్తిమత్య సరిశ్రేష్ఠా హేమకుంభైర్జలం శుచి. అభిషేకం అనగానే ఒళ్ళంతా పొంగిపోయేవాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు. అభిషేకం అంటే గనక వెంటనే మంత్రాలు చెప్తాము, అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము అని అనుకునే వాళ్ళు ఒకళ్ళున్నారు, ఒక జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెంటనే ఆ పనులు మొదలుపెట్టేశారు. ఆభిషేచనికా భూమి ఆహరత్ సకలౌషధీ గావ పంచ పవిత్రాణి వసంతో మధుమాధవౌ. ఆభిషేచనికాహ, అభిషేకానికి కావలసినటువంటి వస్తువులన్నిటినీ అందించటంలో భూమి చాలా ముందుంటుంది.
అభిషేకానికి కావలసిన వస్తువుల్ని ఎన్ని రకాల వస్తువులు కావాలంటే అన్ని రకాల వస్తువుల్ని అందించడానికి భూమి ఎప్పుడూ ఉత్సాహపడుతుంది. నాలో రకరకాల వస్తువులు ఉన్నాయి, గంధపు చెట్లు ఉన్నాయి, మారేడు చెట్లు ఉన్నాయి, దీంతో గంధం తీసి అభిషేకం చేయండి, దాంతో గంధం తీసి అభిషేకం చేయండి అని చెప్తూ ఉత్సాహపడుతుంది. అభిషేకం అంటేనే ఉత్సాహపడుతుంది ఆవిడ వెంటనే ఆహరత్ సకల ఔషధీ, మొత్తం ఔషధులన్నిటినీ తీసుకొచ్చి పెట్టేసింది. ఏది అభిషేకానికి అనర్హం కాదు అని ఆ సకల ఔషధులన్నిటినీ తీసుకొచ్చి పెట్టేసింది. అభిషేకం చేయటంలో రకరకాల విధానాలు ఉన్నాయి. వాటిలో ఇలాంటి అభిషేకాల్లో ఔషధి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి ఆ వాసన వచ్చేటట్లుగా చేసి నీళ్ళతో అభిషేకం చేయటం అని కూడా ఉంది. దానికి తగ్గట్టుగా భూమి తీసుకొచ్చి పెట్టింది. అభిషేకానికి ఒళ్ళు పొంగిపోయి సహాయం చేసే ప్రాణుల్లో గావహ, గోమాతలు కూడా ఉన్నాయి. అవి ఏం చేసినాయంటే పంచపవిత్రాన్ని, తమ పంచగవ్యాలను వెంటనే తీసుకొచ్చి పెట్టేసినాయి. గోవులు అంటే అభిషేకానికి మారు రూపాలు. వాటి పాలతో అభిషేకం చేసుకోవచ్చు, అది పెరుగు అయితే పెరుగుతో అభిషేకం చేసుకోవచ్చు, అది నెయ్యి అయితే నేతితో అభిషేకం చేసుకోవచ్చు. 3 అమృతాలు వచ్చినాయి: పాలు, పెరుగు, నెయ్యి. ఇది కాక కొంచెం వినటానికి కష్టంగా ఉన్న మూత్రము, గోమూత్రము, గోమయం అంటే ఆవు పేడ, ఇవి కూడా అభిషేకానికి ఉపయోగపడే ద్రవ్యాలు. పంచగవ్యాలు అని పేరు కదా వీటికి. పంచపవిత్రాన్ని, పవిత్రమైనటువంటి గో ద్వారా వచ్చినటువంటివి. మూత్రంతోనూ గోమయంతోనూ అభిషేకం చేసే విధానం వేరే ఉంది, అది మనం మాట్లాడుకోక్కర్లేదు ఇప్పుడు. కానీ పవిత్రమైనటువంటి పంచగవ్యాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినాయి. మనకు తెలిసి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఈ 3 అభిషేకానికి యోగ్యమైన ద్రవ్యాలు. మూత్రము, గోమయము గవ్యాలు లేదా పవిత్రమైనటువంటి ద్రవ్యాలు. వీటిని తెచ్చిపెట్టినాయి. వసంత మధుమాధవౌ, ఏం చేశాడు? వసంత ఋతువు మధువు అంటే చైత్రమాసాన్ని, మాధవం వైశాఖ మాసాన్ని పురమాయించి మీ మాసాల్లో పూచేటువంటి పూలని, వాటన్నిటినీ, పళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అభిషేకానికి వీలుగా అని వసంతుడు ఉత్సాహపడిపోయి వసంతుడు కూడా చేశాడు. వసంతుడు కూడా అభిషేకం అంటే ఒళ్ళు పొంగిపోతుంది. అభిషేచనికా భూమి ఆహరత్ సకల ఔషధీ గావ పంచ పవిత్రాణి వసంతో మధుమాధవౌ. ఋషయః కల్పయాంచక్రు అభిషేకం యథావిధి జగుర్భద్రాణి గంధర్వా నట్యశ్చ ననృతుర్జగు. అభిషేకం అంటే ఒళ్ళు పొంగిపోయే బ్యాచ్లో ఋషులు చాలా ముందుంటారు. వాళ్ళు ఏం చేశారు? ఋషయః కల్పయాంచక్రు అభిషేకం, అభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చూశారు. అభిషేకానికి చాలా ఏర్పాట్లు కావాలి. అభిషేక వేది కావాలి, అభిషేకం చేసే చోటు నుంచి నీళ్లు కింద పడకూడదు, కింద పడి వాటిని మనం తొక్కకూడదు. అభిషేకం చేయగా ఉన్న నీరుని, ఆ నిర్మాల్యపు జలాన్ని మనం తొక్కకూడదు. తొక్కకుండా వాటికి పాత్రలు, కావాల్సిన విధులు, ఆ అభిషేకానికి ముందు చేయాల్సిన పూజలు, ఏదో పాత్ర పూజలు, ఇవన్నీ కూడా వీళ్ళు ఋషులు ముందుండి చేసేశారు. ఎవరు చెప్పకుండానే వీళ్ళు ముందుండి చేసేశారు. కల్పయాంచక్రు అభిషేక విధిం యథావిధి, వాళ్ళు ఎప్పుడు విధానాలు తప్పరు కాబట్టి యథావిధిగానే చేశారు. గంధర్వులు వచ్చారు. వీళ్ళకి ఏ పని జరుగుతున్నా సరే అసలు అక్కడ జరుగుతున్న వ్యవహారంతో సంబంధం లేకుండా పాటలు పాడటం అలవాటు. అది అభిషేకమా లేదా గెలుపా, యుద్ధమా, ఇంకోట, అమృతం పుట్టిందా, ఇలాంటి తేడా ఏం లేదు. ఏం జరిగినా సరే ముందు పాటలు పాడేస్తారు. దాంతో జగుర్భద్రాణి గంధర్వాహ, అభిషేకం అనగానే అభిషేకానికి సంబంధించిన పాటలు కొన్ని ఉంటే ఆ పాటలు తీసి పాడేశారు. ఒకసారి నోట్బుక్స్ తిరగేశారు. అభిషేకం అనే హెడింగ్తో కొన్ని పాటలు వచ్చినాయి, ఆ పాటలు వాళ్ళు పాడేశారు. జగుర్భద్రాణి గంధర్వాహ. వీళ్ళు పాటలు పాడితే వెంటనే నాట్యం చేసే బ్యాచ్ ఒకటి ఉంది. నట్యశ్చ, వాళ్ళు దంపతులుగా వచ్చేస్తారు, జంటలుగా వచ్చేస్తారు. నటులు, నట స్త్రీలు ఇద్దరు వచ్చేస్తారు. నట్యశ్చ, నట్య నట స్త్రీలు, చ అంటే నటులు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసారు, జంటలుగా వచ్చేసారు. వాళ్ళు కూడా ననృతు, వాళ్ళు కూడా నాట్యం చేసేసారు. వీళ్ళేంటంటే గంధర్వులలో ఒక జాతిది. వీళ్ళేంటంటే పాడుతూ నాట్యం చేస్తారు. నాట్యం చేస్తూ పాడటం కష్టం, అయినా సరే వీళ్ళు పాడుతూ నాట్యం చేయగలరు. ననృతు జగుహు, పాడుతూ నాట్యం కూడా చేసేసారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటూ పోతున్నారు. ఋషయః కల్పయాంచక్రు అభిషేకం యథావిధి జగుర్భద్రాణి గంధర్వాః నట్యశ్చ ననృతుర్జగుః. దీనికి మేమేం తీసిపోయాము అన్నట్లుగా
మేఘా మృదంగ పటవ మురజానక గోముఖాన్ వ్యనాదయన్ శంఖ వేణు వీణాస్తుముల నిస్వనాన్. మేఘాలు ఉరుములు మెరుపులతో శబ్దాలు మొదలుపెట్టినాయి, ఉరుములతో శబ్దాలు మొదలుపెట్టినాయి. మేఘాలు ఉరిమితే ఏం బాగుంటుంది, అభిషేకానికి ఏం వీలుగా ఉంటుంది అంటే మేఘాలు తక్కువైనవి కావు. అవేం చేసినాయి, మృదంగ శబ్దం వచ్చేటట్లు, ఏదో ఇంకో రకమైన వాయిద్యం పణవం అనే వాయిద్యం శబ్దం వచ్చేటట్లు, మురజ ఇంకో రకమైన వాయిద్యం, అది తోలు వాయిద్యం, ఆ దాని శబ్దం వచ్చేటట్లు, ఆనక అంటే పెద్ద భేరి లాంటి వాయిద్యం దాని శబ్దం వచ్చేటట్లు, గోముఖాన్ అంటే ఇది తూర్యం అంటారు లేదా బాజాన ఏదో అనాలి దాన్ని, ఆ శబ్దం వచ్చేటట్లు, శంఖ శబ్దం వచ్చేటట్లు, వేణు శబ్దం అంటే ఫ్లూట్ శబ్దం వచ్చేటట్లు, వీణ శబ్దం వచ్చేటట్లు, అసలు ఇవన్నీ కలగలిసి ఏ శబ్దమో తెలియనట్లు, తుముల నిస్వనాన్ ఇలా శబ్దం వచ్చేటట్లు ఉరమటం మొదలుపెట్టినాయి. మొదలుపెట్టి మేము కూడా లక్ష్మీదేవి అభిషేకంలో పాలు పంచుకుంటాము అని ముందుకు వచ్చేసినాయి. మేఘా మృదంగ పటవ మురజానక గోముఖాన్ వ్యనాదయన్ శంఖ వేణు వీణాస్తుముల నిస్వలాన్. తతోభి శిశుచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీం దిగిభా పూర్ణకలశై సూక్తవాక్యైర్ద్విజేరితై. అయితే అభిషేక విధికి అంతా ఏర్పాట్లు జరిగిపోయినాయి, పాటలు అయిపోతున్నాయి, పాటలు గడిచిపోతున్నాయి, నాట్యాలు అయిపోతున్నాయి, శబ్దాలు అయిపోతున్నాయి. ఎవరు అభిషేకం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. ఎవరు అభిషేకం చేయాలి, మేం చేయాలంటే మేం చేయాలంటారు కదా, లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి అంటే చాలు ఓ ముందుకు ఉరుకుతారు కదా, దూకేస్తారు కదా ముందుకి. అంటే అందరూ కలిసి నిర్ణయం పెట్టారు, మీరు మేము ఎవరు వద్దు, మనం దిగ్గజాలతో అభిషేకం చేయిద్దాము అని నిర్ణయం చేశారు. దిగ్గజాలతో నిర్ణయం చేయించారు, ఏనుగులతో అభిషేకం చేయించారు. గంగాదేవి బంగారు బెందెలతో నీరు తెప్పించి పెట్టింది కదా, వాటిని తొండాలతో ఏనుగుల్ని ఎత్తమన్నారు, ఎత్తి అభిషేకం చేయమన్నారు. మిగతా వాళ్ళందరినీ మంత్రాలు చదువుకోండి, పాటలు పాడుకోండి, నాట్యం ఆడుకోండి, ఎవరు చేయి పెట్టద్దు అని నియమం పెట్టేశారు. దాంతో ఆ నిర్ణయం ప్రకారం అభిషిషిచు దేవీం, ఆ దేవిని లక్ష్మీదేవిని అందరూ అభిషేకించారు. అందరూ చూస్తూ ఉండగా అభిషేకించారు. శ్రియం లక్ష్మీదేవిని, పద్మకరాం చేత్తో అలా తామర పువ్వు పట్టుకుని విలాసంగా కూర్చున్న లక్ష్మీదేవిని, సతీం చాలా గొప్పదైన మంచిదైన లక్ష్మీదేవిని అభిషిషిచు అభిషేకించారు. ఎవరు, దిగిభా దిగ్గజాలు నిర్ణయం ప్రకారం. పూర్ణకలశై అంటే గంగాదేవి తెచ్చిన నీటితో నిండిన కలశాలతో అభిషేకం చేసినాయి. సూక్తవాక్యైర్ద్విజేరితై, ద్విజులు అక్కడుండే ఋషులు బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా సూక్తవాక్యాలు పలుకుతూ ఉంటే, సూక్తాలు పలుకుతూ ఉంటే, లక్ష్మీదేవి తాలూకు సూక్తాలు లేదా లక్ష్మీదేవికి అభిషేకం చేయవలసిన సూక్తాలు లేదా అభిషేకానికి సంబంధించిన సూక్తాలు ఇవన్నీ పలుకుతూ ఉంటే దిగ్గజాలు అభిషేకం చేసినాయి. తతోభిషిషిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీం దిగిభా పూర్ణకలశై సూక్తవాక్యైర్ద్విజేరితై. దీనే మనం కనకధారా స్తోత్రంలో చూసుకుంటే దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం అనే మాట ఇక్కడి నుంచి వచ్చిన మాటే అదే ఉంది. దిగ్గజాలు వాటి తొండాల్లో కనక కుంభాలంటే బంగారు కలశాలు పట్టుకుని అందులో గంగ నీళ్ళని ఆవిడ మీద పోస్తూ ఉంటే ఆ నీటితో మొత్తం ఒళ్ళంతా తడిసిపోయి ఉంది ఆవిడ అని ఆ వాక్యానికి అర్థం. అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళిందే. శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రంలో వాక్యం అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన భావమే. సరే, అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత బట్టలు కట్టుకోవాలి కదా, కొత్త బట్టలు. దాంతో పుట్టింటి వారు సముద్రుడు వచ్చి సముద్ర పీత కౌశేయ వాససి సముపాహరత్ వరుణస్రజం వైజయంతీం మధునా మత్త షట్పదాం. పుట్టింటి వారు బట్టలు ఆభరణాలు పెట్టారు, అవి కట్టుకుంది ఆవిడ. సముద్రుడు ప్రస్తుతానికి ఈవిడికి కన్న తండ్రి స్థానంలో ఉన్నాడు కదా, సముద్రం నుంచే కదా ఆవిర్భవించింది ఈవిడ. కాబట్టి సముద్ర పీత కౌశేయ వాససి, బంగారు వర్ణంలో ఉండే పట్టు బట్టల్ని పట్టు చీర పెట్టాడు, గోల్డ్ కలర్ శారీ పెట్టాడు. సముపాహరత్, 2 వస్త్రాలు, ఒక వస్త్రం ఎప్పుడు పెట్టకూడదు అంటారు, అందుకని 2 వస్త్రాలు సముపాహరత్ ఇచ్చాడు, వాయినంగా ఇచ్చాడు. ఆ సముద్రానికి వాయినం అనకూడదేమో, పుట్టింటి వారు ఇచ్చే
ఇదిగా పెట్టాడు ఆయన. వాయనం అంటే వేరే అర్థం వస్తుందేమో. ఆ పుట్టింటి వారికి సంబంధించిన వాడే వరుణుడు కూడా. ఆయన కూడా జలాధిదేవత కదా. సముద్రుడు, వరుణుడు వీళ్ళందరూ దగ్గర వాళ్లే కదా. ఆ వరుణుడు స్రజం ఓ పూలమాలను ఇచ్చాడు. ఆ పూలమాలకి వైజయంతి అని పేరు. వైజయంతి అనే పూలమాలను ఇచ్చాడు. ఆ వైజయంతి అనే పూలమాల మధునా మత్త షట్పద. పూలమాల మీద ఉండేటువంటి ఆ మకరందాన్ని గురోలటానికి ఎన్నో తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయి. మధున ఆ తుమ్మెదలన్నీ కూడా మధువుని గ్రోలి బాగా మత్తెక్కి ఉన్నాయి. మత్తెక్కి అక్కడే పడిపోయి ఉన్నాయి. శబ్దం కూడా చేయట్లేదు, నిశ్శబ్దంగా పడిపోయి ఉన్నాయి. అలా ఉంది ఆ వైజయంతి. ఆ వైజయంతి మాలతో ఆవిడ అలంకరింపబడింది. సముద్ర పీత కౌశేయ వాససి సముపాహరత్ వరుణస్రజం వైజయంతీం మధునా మత్త షట్పదాం. మొదలు పుట్టింటి వారు బట్టలు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏమైనా ఇచ్చుకోవచ్చు కదా. అందుకని భూషణాన్ని విచిత్రాన్ని విశ్వకర్మ ప్రజాపతి హారం సరస్వతీ పద్మం అజో నాగాశ్చ కుండలే. విశ్వకర్మ అనేటువంటి ప్రజాపతి గారు రకరకాల అలంకారాలను ఇచ్చాడు. భూషణాన్ని విచిత్రాన్ని, ఆయన ఆర్కిటెక్ట్ కదా, అందుకని రకరకాల నగలను తయారు చేయటం కూడా ఆయనకి తెలుసు. ఆ నగల్ని తయారు చేసి ఆవిడికి సమర్పించాడు. సరస్వతీదేవి వచ్చి ఒక హారం ఇచ్చింది ఆవిడికి. అజహ బ్రహ్మగారు, నా దగ్గర ఏముందమ్మా, నేను పుట్టిన తామర పువ్వులో, నేను ఉండేది తామర పువ్వులో, కాబట్టి నీ చేతికి ఓ తామర పువ్వు ఇస్తానమ్మా అని చెప్పి పద్మం అజహ ఓ తామర పువ్వుని సమర్పించాడు. పద్మం అజహ. నాగాశ్చ పాముల జాతి వాళ్ళు కుండలే, ఆవిడ కర్ణాలకి చెవులకు పెట్టుకోవడానికి కావాల్సిన కుండలాలను ఇచ్చారు. ఇలా ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చారు, ఎవరు ఇవ్వదలుచుకుంది వాళ్ళు ఇచ్చారు. ఎవరికి వాళ్ళు బ్రహ్మగారు లాంటి కొంతమందిని తీసేస్తే పెట్టుబడి పెట్టుకున్నారు. లక్ష్మీదేవికి సమర్పిస్తే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అనే ఆశతో పెట్టుబడి పెట్టుకున్నారు. భూషణాన్ని విచిత్రాన్ని విశ్వకర్మ ప్రజాపతి హారం సరస్వతీ పద్మం అజో నాగాశ్చ కుండలే. కొంచెం కథాగమనం ప్రకారం చూసుకుంటే లక్ష్మి అనే పేరుతో ఒక స్త్రీ అక్కడి నుంచి ఆవిర్భవించింది. ఈవిడ మాకు కావాలి అంటే మాకు కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. అందరూ మేము సమర్థులము అనుకుంటున్నారు. అందరూ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ కింద నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకో అన్నట్లున్నారు. పర్వాలేదు, పెళ్లి చేసుకో అన్నా కూడా తప్పేం లేదు. అలా లక్ష్మీదేవిని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇంతమంది కోరుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఒకే స్త్రీని ఇంతమందిని కోరుకుంటే ఏమవుతుంది, అక్కడ స్వయంవరం ప్రకటించడం జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంతమందిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు అనుకుంటే ఆవిడ స్వయంవరానికి పూనుకోవచ్చు అని వచ్చింది. ఇక మీద లక్ష్మీదేవి స్నానం కూడా చేసేసింది, అభిషేకం చేసేసారు ఆవిడికి పుట్టింటి వారు బట్టలు పెట్టారు, హారాలు అలంకరణాలు అన్నీ అయిపోయినాయి. మాల వేసుకుని ఇంకా స్వయంవరానికి బయలుదేరింది అనే విషయంతో ఇక్కడికి పూర్తయింది. ఇక మీద లక్ష్మీ స్వయంవరం అనేటువంటి చిన్న ఘట్టం వస్తుంది. బ్రహ్మాండమైన ఘట్టం అది. బ్రహ్మాండమైన ఘట్టం, మన కళ్ళు తిరిగేటట్లు చేసే, మన దృష్టిని మొత్తం మార్చేట్టు చేసేటువంటి ఘట్టం అది. ఆ ఘట్టాన్ని మనం పైన చూసుకుందాం. ఇప్పటికైతే సముద్ర మథనంలో జరిగినటువంటి ఈ పుట్టినటువంటి వస్తువులు, వీటి తాలూకు విశేషాలు ఒకసారి మనం చూసుకున్నాము. అందులో ఇంద్రుడు మొదలైన వాళ్ళు పాపం పరమాత్మ చెప్పినట్లుగా కోరుకోకూడదు అనే నియమం లక్ష్మీదేవి వరకు పాటించారు. లక్ష్మీదేవి వచ్చిన తర్వాత, సంపదలు అనే మాట వచ్చిన తర్వాత పాపం వాళ్ళు కూడా దాన్ని గాలికి వదిలేశారు. వాళ్ళు కూడా ఇంకా కోరుకోవటం మొదలుపెట్టారు అనేటువంటి విషయాన్ని చూసుకుందాము. ఇందులో తరచి చూసుకుంటే చిన్నది ఏదో దొరక్కపోదు, కానీ అంత మనం తరచి చూసి ఏదో పాయింట్ని వెతకాల్సింది ఏమీ లేదు. తెలుస్తూనే ఉంది, స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. జాగ్రత్త పడటం అనే అంశం తెలుస్తూనే ఉంది. అంశాన్ని చూసుకుని రాబోయే లక్ష్మీదేవి స్వయంవరం అనేటువంటి ఘట్టాన్ని అధ్యయనం చేయడానికి మనం సమాయత్తమవుదాము. మనలో మంచి ఆలోచనలు సాగించి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఏ రకమైన డైవర్షన్ లేకుండా మనల్ని సమాయత్తం చేయవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ
पीते गरे वृषाङ्केण प्रीतास्ते मरदानवाः ममन्थुस्तरसा सिन्धुं हविर्धानी ततोऽभवत् तामग्निहोत्रीमृषयः जगृहुर्ब्रह्मवादिनः यज्ञस्य देवयानस्य मेध्याय हविषे नृपा तत उच्चैश्रवा नाम हयोभूच्चन्द्रपाण्डुरः तस्मिन् बलिस्पृहाञ्चक्रे नेन्द्र ईश्वरशिक्षया तत ऐरावतो नाम वारणेन्द्रो विनिर्गतः दन्तैश्चतुर्भिः श्वेताद्रेः हरन् भगवतो महिं कौस्तुभाख्यमभूद्रत्नं पद्मरागो महोदधेः तस्मिन् हरिस्पृहाञ्चक्रे वक्षोऽलङ्करणे मणौ ततो भवत्पारिजातः सुरलोकविभूषणं पूरयत्यर्थिनो योऽर्थैः शश्वद्भुवि यथा भवान् ततश्चाप्सरसो जाताः निष्ककण्ठ्यः सुवाससः रमण्यस्वर्गिणां वल्गुगतिलीलावलोकनैः ततश्चाविरभूत् साक्षात् श्रीरमा भगवत्परा रञ्जयन्ती दिशः कान्त्या विद्युत्सौदामनी यथा तस्याञ्चक्रुस्पृहां सर्वे ससुरासुरमानवाः रूपौदार्यवयो वर्ण महिमाक्षिप्तचेतसः तस्या आसनमानिन्ये महेन्द्रो महदद्भुतं मूर्तिमत्यः सरिच्छ्रेष्ठा हेमकुम्भैर्जलं शुचि आभिषेचनिका भूमिः आहरत् सकलौषधीः गावः पञ्चपवित्राणि वसन्तो मधुमाधवौ ऋषयः कल्पयाञ्चक्रुः अभिषेकं यथाविधि जगुर्भद्राणि गन्धर्वाः नट्यश्च न नृतुर्जगुः मेघामृदङ्गपटवमुरजानकगोमुखान् व्यनादयन् शङ्खवेणुवीणास्तुमुलनिस्वलान् ततोऽभिशिशुचुर्देवीं श्रियं पद्मकरां सतीं दिगिभाः पूर्णकलशैः सूक्तवाक्यैर्द्विजेरितैः समुद्रः पीतकौशेय वाससी समुपाहरत् वरुणस्रजं वै जयन्तीं मधुना मत्तषट्पदां भूषणानि विचित्राणि विश्वकर्मा प्रजापतिः हारं सरस्वती पद्मम् अजो नागाश्च कुण्डले इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे अष्टमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।